అందమైన అడవుల్లో జంతుజాలమే కనువిందు. అలాంటి అభయారణ్యంలోకి వేటగాళ్లు సొరబడ్డారు. జల్సాలు అక్రమ సంపాదన కోసం మూగజీవాల ప్రాణాలు తీస్తున్నారు. మరి ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నట్లు? అడవుల ఖిల్లా ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న వన్యప్రాణుల వేటపై స్పెషల్ రిపోర్ట్. కనిపిస్తే చాలు కాల్చి పారేస్తున్నారు, కట్ చేసి పార్సల్ చేసేస్తున్నారు. అడవులపై పడిన అక్రమార్కులు. ఆదిలాబాద్ జిల్లాలో అరణ్య రోదన. అమూల్యమైన అటవీ సంపదకు అరుదైన జంతుజాలానికి పుట్టినిల్లు ఆదిలాబాద్ జిల్లా. ఎన్నో ఏళ్లుగా ఈ అడవులు మాయమైపోతున్నాయి. వన్యప్రాణులు కనుమరుగవుతున్నాయి. విలువైన అటవీ సంపద స్మగ్లర్ల పాలవుతోంది. ఇదంతా ఎప్పుడూ ఉండేది. కొత్తగా వేటగాళ్ల కన్ను జంతువులపై పడింది. హైదరాబాద్, మహారాష్ట్రకు చెందిన ముఠాలు అడవుల బాట పట్టాయి. ఇష్టారాజ్యంగా నెమళ్లు, జింకలు, ఇతర జంతువుల్ని వేటాడుతూ మార్కెట్లకు తరలిస్తున్నాయి. జంతువుల చర్మం, మాంసం, గోళ్లు ఇలా అమ్మకానికి పనికొచ్చే వాటిని అడవుల్లోనే పార్టులుగా విడగొట్టి అమ్మేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచి 13 మంది సభ్యుల గల 2 ముఠాలు జిల్లాలోని బైంసం మండలం తానూరు అడవిలో ప్రవేశించారు. లైసెన్స్ లేని గన్స్ తో కాల్పులు జరిపి 3 జంతువుల ప్రాణాలు తీశారు గ్యాంగ్ సభ్యులు. వాటిని సంచుల్లోకి ఎక్కించి అక్కడే పార్టీ చేసుకున్నారు. ఫుల్ గా తాగి హైదరాబాద్ లో దొరికే హుక్కాను పీల్చారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తానూరు రోడ్లో నిఘా పెట్టి 13 మందిలో 6గురిని అరెస్ట్ చేశారు. గతంలో కూడా ఈ ముజాహిద్ అలీ ఖాన్ అనే అతను ఈ బ్యాబ్స్కాండింగ్ లో ఉన్నాడు కదా, పారిపోయిన వ్యక్తుల్లో ప్రథమ వ్యక్తి ఆయన గతంలో కూడా ఇక్కడ వేటాడిన ఇన్ఫర్మేషన్ మాకు ఉంది. ఈ మజీద్ ఖురేషి కూడా ఇతను ఈ గతంలో కూడా ఇక్కడ వచ్చి వాళ్ళిద్దరు వచ్చి వేటాడినట్టుగా వీళ్ళే తెలియజేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన ఖురేషి ఈ ముఠాలో కీలక సభ్యుడు. దుబాయ్ లో ఉండే ఇతడు ఈ మధ్య హైదరాబాద్ వచ్చి వన్యప్రాణుల వేట మొదలుపెట్టాడు. ఇతనితో ఉన్న గ్యాంగ్ జలసాల కోసం మూగజీవాల్ని చంపి వాటి మాంసాన్ని సిటీలోని ప్రముఖ రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నట్లు? ఇప్పటి వరకు వారు పైపై నిఘాయే తప్ప సీరియస్ యాక్షన్ తీసుకున్న దాఖలాలేవీ లేవు. వేటగాళ్లు, స్మగ్లర్లతో వారు కుమ్ముక్కవటం వల్లే కలప స్మగ్లింగ్, జంతువుల వేట ఎక్కువైందంటున్నారు స్థానికులు. జిల్లాలో వన్యప్రాణుల అమ్మకాలతో ఏటా 1,70,00,000 నుంచి 2 కోట్ల వరకు బిజినెస్ జరుగుతోంది. ఇందులో అధికారులు, పోలీసులకు మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి. వన్యప్రాణుల రక్షణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు జిల్లా వాసులు.